సోది ఉన్నదున్నట్టు చెబుతా, లేనిది లేనట్టు జరగబోయేది చెబుతా, జరిగింది చెబుతా, సోది చెబుతానమ్మ సోది. సోదమ్మా ఇటురా, నీ సమస్య ఏమిటో చెప్పమ్మా. కూర్చొని ఏమంటారా మేడం? ఒక్కటి చాలు మనకు. ఈ సమస్య ఏమిటో చెప్పమ్మా. నా బిడ్డల 5వ తరగతి అయిపోయింది, ఇక 6వ తరగతికి ఏ బడి మంచిగా ఉందో చెప్పమ్మా. సోదమ్మ సోది, కంచి కామాక్షి పలుకు, మధుర మీనాక్షి పలుకు, వర్గ సరస్వతి పలుకు, సమ్మక్క సారక్క పలుకు, కొండ పోచమ్మ పలుకు, రాయపొల్దుర్గమ్మ పలుకు. గుడ్డలోంచి ఒక చీటీ తీయవే తల్లి. అబ్బబ్బా చూడ చక్కటి పడే తల్లి, పిఎంసి జెడ్పిహెచ్ఎస్ రాయపొల్ బడి. 60 ఏళ్ళ చరిత్ర గల్లది బడి. పచ్చని చెట్లల్లా ఆడుకున్నంత జాగా, తిన్నంత తిండి, ఆట భోజనంతో పాటు ఇంకేమేమి ఉన్నాయి తల్లి? ఇక అసలు ముచ్చట చెప్తా విను. ఈ బడిలో 14 నెలలు హెచ్చంగా పనిచేసిన ధర్మప్రభువులు నాగరాజు సారే తల్లి. అవునా, మరి ఆ సారు ఈ బడికి ఏం చేసిండో వినాలని ఉంది తల్లి. ఇక ఆ సార్ గురించి చెబుతా, చెవున పెట్టు. అపర భగీరథుడై బడికి నీళ్లు తెప్పించిన దేవుడే తల్లి. పిల్లలు చూస్తే బాగా నేర్చుకుంటారని క్షేత్ర పర్యాటకులకు తోలించే తల్లి. పుస్తకాల మీద ప్రేమతో నీ గ్రంథాలయ రూపురేఖల్ని మార్చిండోయమ్మ. ఈ సారు సమక్షంలా, ఈ సారు నాయకత్వంలా 10 ఫలితాలు 100కి 100% వచ్చినాయి. ఈ సారు పిల్లలు బాగా చదువుకోవాలని చదివించాడే తల్లి. పిల్లల సంతోషంలోనే తన ఆనందాన్ని వెతుక్కున్నాడోయమ్మ. ఈసారి పనితీరుకు చేతులెత్తు దండం పెడుతున్నా. మరి ఈ బడిలో జరగబోయేది కూడా చెప్పు తల్లి. ఓ జరగబోయేది చెబుతా, శ్రద్ధగా విను. ఆపదలో ఉన్నప్పుడు ఆదుకునే 7 కొండల వాడిలా బడికి కొత్త హెచ్ఎం సార్ వెంకటేశాలు సారు వచ్చిండు. నీ ముచ్చట వింటుంటే భలే సంబరంగా ఉంది. కొత్త హెచ్ఎం సార్ గురించి కూడా చెప్పవే తల్లి. ఉన్నత భావాలు గల సుగుణవంతుడోయమ్మ. సమయపాలనకు క్రమశిక్షణకు పెద్దపీటనే తల్లి. భక్తి భావానికి అగ్రస్థానమోయమ్మ. పిల్లలు ధ్యానం చేస్తే ఏకాగ్రత బాగా పెరుగుతుందని పల్లె ధ్యానం షురూ చేసిండు. ఈసారి సమక్షంలో బడి ఉన్నత స్థాయికి చేరుతుందే తల్లి. ఈ బడి ఎంత గొప్పగా ఎట్లయింది? ఈ బడి ఇంత గొప్పగా ఎట్లయిందంటే, ఈ బడిలో చదువు చెప్పే టీచర్లు అందరూ మంచిగా కలిసిమెలిసి ఉంటారు. పిల్లలని తమ సొంత పిల్లల్లా చూసుకుంటారు. ఒకరి మాటనే అందరి మాట అంటారే తల్లి. అందుకే నీ బిడ్డల బంగారు భవిష్యత్తుకు విశాలమైన గదులతోటి సకల సౌకర్యాలు గల పిఎంసి జెడ్పిహెచ్ఎస్ రాయపూర్ బడి తోలియు. అట్లనే తల్లి, అట్లనే. ఇంత మంచిగా ఉన్నాక వేరే బడికి ఎందుకు పంపిస్తా? జెడ్పిహెచ్ఎస్ రాయపూర్ బడికే తోలిస్తా.